గరుడు అయిన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామములకు వందనము చెల్లించుకొస్తున్నానైనా తండ్రి. ఇంతవరకు మీ బిడ్డలతో మీ సన్నిధించేందుకు వందనములు. ప్రార్థనందును పాటలందరూ మీరు మాతో ఉన్నారు. అందరి బట్టి మిమ్మల్ని స్థుతించుకుంటున్నాను ప్రభువా. కొంచెం సమయము మీ సన్నిధి మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయం సిద్ధపరచండి. మీ మాటలు వింటున్న మేము మీ మాటల ప్రకారం జీవించడానికి తగిన విధేయత మాకు దయచి, నీతి కొరకైనా ఆకలి దప్పులు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచండి. సమస్త వ్యతిరేకాత్మను బంధించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేసులారా, మనం చదువుకున్న ఈ భాగము అనేకసార్లు చూసింటాము. దేవుడు లోకమునెంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమామయుడు. లోకమును ప్రేమించడానికి లోకం అన్న నిన్ను ఆయన ప్రేమించినాడు. ఎందుకనగా ప్రతి మనుష్యుడు కూడా పాపము చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దూరస్తులైనాడు. ఇక్కడ శత్రువుకు అప్పగించుకున్నందువల్ల శత్రువు దింబరిస్తూ ఉంటాడు మనుషుని. దింబరింపబడి నిత్య నరకములకు సిద్ధము వల్ల ఆ మనుషుని పట్ల దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. ఏ మనుషుడు నశించిపోటుకి ఇష్టపడని ప్రేమ కనుక ఆయన కుమారుని లోకంలో పంపించినాడు. ఎందుకనగా ప్రేమామయుడైన దేవుడు ఏ మనుషుడు నశించిపోటుకి ఇష్టపడక ప్రతి మనుషుడు తనతో ఉండాలని ప్రేమించి తన కుమారుని ద్వారా నిన్ను మహిమలు చేర్చడం కొరకు తీసుకెళ్ళడం కొరకు ఆయన పంపించినాడు. అయితే పరలోకము పరిశుద్ధి నింపబడింది. దేవుడు పరిశుద్ధుడు అని లేవీకాండంలో చెబుతారు. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధుడు. తిరిగి దశలోనికలకు రాసిన పత్రికలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధత అనేది చాలా విలువైనది. పరిశుద్ధత లేకుండా ఏ మనిషి కూడా దేవుని చూడలేడు. అది మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభువైన క్రీస్తు చెప్పారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని శిష్యులు. అయితే దేవుని ప్రేమ ప్రతి మనిషిని శుద్ధీకరించి ఆయన రాజ్యంలో కూర్చోబెట్టారు. ఎందుకు పాడుకున్నాం కదా, ఎవరు కూడా ఆయన్ని సమీపించలేరు. ఏ మనుషుడు ఆ మహిమోన్నతమైన తేజస్సు నింపబడిన దేవుని రాజ్యముకు చేరటానికి ఏ మనుషుడు యోగ్యుడు కాదు. అయితే ప్రతి మనిషి నెట్టివేటి దేవుని ఉద్దేశం తన కుమారులుగా ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాం కనుక మనమందరము నశించిపోయి నిత్య నరకంలో ఉండడానికి ఇష్టపడిన దేవుడు ఆయన కుమారుడిలోకి పంపించినాడు. ఆయన పంపించి మనల్ని ఆయన రక్షించుకుని ఆయనతో చేర్చాలి. కనుక ఆయన వచ్చినప్పుడు నా కుమారుని శ్వాసించువాడు నిత్య జీవం గలవాడు. కుమారుని విశ్వాసం అంటే యేసుప్రభు దేవుడిని నమ్మటం కాదు, కానీ హృదయంలో విశ్వసించాలి. హృదయంలో ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆయన అంటున్నారు, మీ హృదయములు దేవునికి ఆలయముగా నీ హృదయాన్ని నువ్వు చేయాలంటే నీవు ఆయనకు అప్పగించుకోవాలి. అయితే మనం ఎలా ఉన్నామంటే పాపం చేత మనం అప్పగించుకుని లోకానికి అప్పగించుకుని చచ్చిపోయినంటే ఎండిపోయినాం. అయితే దేవుడు ఎండిపోయిన వారిని అలా విడిచిపెట్టాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఇశ్రాయేలు చాలామంది ఎండిపోయినారంటే దేవునికి దూరస్తులు అయిపోయినారు. లోయలో పడిపోయినారంటే లోయ లోకానికి సూచన. లోకంలో ఎండిపోయిన స్థితిలో ఉన్నవారిని పిలిచి దేవుడు తన ప్రవక్త అయిన యెహెజ్కేలు పిలిచి, నరపుత్రుడా, ఎండిన ఎముకలు బ్రతకగలవా? ప్రేసలరా, దేవుని ప్రభువా మీకే తెలుసు. దేవునికి ఏ మనిషి ఎండిపోటుకి ఇష్టం లేదు. ఏ మనుషులు నిత్య నరకులు ఉండడానికి ఇష్టం లేదు. దేవుని ప్రేమ ప్రతి మనిషి రక్షింపడాలి. అదే లోకాస్వార్తలో దేవుని దూత చెప్పేది, ఇదిగో సర్వలోకమును కలుగు సంతోషకరమైన శుభవర్తమానము, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టినాడు. నీ కొరకు
ప్రతి మనిషిని కొరకు రాక్షకుడిలో కొరకు ఆ రక్షణ స్వార్థ విన మనుషుడు జీవించడం కొరకు ఎండిన నిన్ను కాకి వేస్తాడు. ఎండిన ఎముకలారా లెండి, ఎండిపోయి నిన్ను రక్షించేది దేవుని ఇవ్వాలంటే నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచాలి. ఆయన విశ్వాసం ఉంటే ఆయన చెప్పినారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరమేను, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవిస్తాను. నిత్య జీవించడకు క్రీస్తులో కొరకు వచ్చినాడు. జ్ఞానము కలిగిన మనుషులు దాన్ని యోచించేయాలి. ఏ మనుషుడు నశించిపోవటానికి ఇష్టపడలేదు. ఎందుకనగా నశించిపోవటం అంటే ఆరని అగ్ని ఒక ప్రక్కన ఉన్నది, దానిలోనికి నెట్టివేటుకు శత్రువు కోరుకున్నాడు. అది శత్రువు కొరకు ఏర్పరచబడింది. అయితే దేవుడు నీ కొరకు ఒక మంచి రాజ్యం ఏర్పరిచినాడు. ఆ రాజ్యంలో నేను చేర్చుకోవాలని కుమారుని పంపినప్పుడు ఆయన విశ్వాసం ఇచ్చినట్లయితే నేను పిలుస్తున్న పిలుపుకు నువ్వు లోబడాలి. ప్రేసలరా, ఎండిపోయినావు నీ జీవితంలో పాపముల చేత, అపరాధం చేత, లేక స్వనీతి చేత ఎండిపోతాను. సొంత నీతి, నేను మంచి నీతి గలవాడు, నేను గొప్ప భక్తి గలవాడు, నేను చాలా ప్రార్థన చేస్తాను, నాకు దాన్ని చాలా బోధ చేస్తాను, నా బోధన బట్టి అనేకులు రక్షింపబడినారు. స్వనీతి దేవుని దృష్టికి మురికి ఒకటి అలాంటిది. ఏ మనుషులు తను తాను హెచ్చించుకోవడానికి అవకాశం లేదు. తను తాను తగ్గించుకుని దేవుని వద్దకు వెళ్ళాలి. హెచ్చించుకున్న మనుషుడు దేవునికి అతను ఎండిపోయిన వాడే తను తాను హెచ్చించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. అది లోకాసువార్త 18వ అధ్యాయంలో రాయబడినది. పరిసయ్యుడు సొంకని నిలబడి ప్రార్థన చేస్తుండగా పరిసయ్యుడు అంటాడు, నేను వారమునకు 3 ఉపవాసం ఉన్నాను, ప్రథమ ఫలాలు దర్శింపగలుస్తున్నాను, ఈ యొక్క సొంకరి కంటే నేను నీతిమంతుడను. తను తాను హెచ్చించుకున్నాడు. ఇతని కంటే అతడు నీతిమంతుడు. దేవా పాపిలను కరికించి ఆయన కోరుకునేది ఇదే. నీ పాపం నుంచి నీ విడుదల పొందాలంటే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినప్పుడు ఆయన క్రీస్తు వారి యొక్క స్వరం వినాలని కేక వేస్తున్నాడు. రండి, మన వివాదం తీర్చుకుందాం. ఆయన ఎంత నీకు దేవునికి వివాదం అనేది ఎందుకున్నదంటే, నువ్వు లోకాన్ని ప్రేమించి శత్రువుకు అప్పగించుకుని బంధింపబడినావు. శత్రువుని ఎండిపోయేసాడు. ఎండిపోయిన నీవు దేవుని వద్దకు రావటానికి వీల్లేదు. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నీకు జీవం ఇవ్వటానికి వచ్చినాడు. ప్రేసోలరా, అపోస్తుల కార్యములో 9వ అధ్యాయంలో సౌలును, తార్సువాడైన సౌలును ఒక యవనస్తుడు ఉన్నారు. ఇక్కడ ఈ యవనస్తుడు తన జీవితంలో స్వనీతితో జీవిస్తూ ధర్మశాస్త్రానుసారమైన నీతి గలవాడై యేసు ప్రభువు నందు విశ్వసించిన వారినందరినీ హింసిస్తూ తనకంటే యోగ్యులు దేవుని ఆత్మ కలిగినటువంటి స్టెఫెన్ చనిపోయినప్పుడు ఆయన మరణమునకు సమ్మతించినాడు. పరిసయ్య యాజకుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర కరపత్రం తీసుకుని అధికారపత్రము దేవుని సంఘాన్ని హింసడానికి బయలుదేరాడు. నీతిమంతుడు అనుకుంటున్నాడు, కానీ తను ఎండిపోయినాడనే సంగతి అతనికి తెలియదు. కానీ అక్కడ ఏం కేస్తున్నాడు, ఎండిన ఎముకలారా లెండి. ఆయన ప్రేమ, అది ప్రేమమైన దేవుడు. ఎండిన ఎముకలారా లెండి, ఎండిన ఎముకలారా, ఎండి పొండి అనలేదు ప్రభు అక్కడ. ఎండిన ఎముకలారా లెండి, లెండి. ఎండిన ఎముకలు లేవాలంటే ప్రేసోలరా ఆయన మాట విని, ఆయన మాట ప్రకారము ఎవరైతే ఆయనకు విధేయులు అవుతారో ఆయన వారిని జీవింపచేస్తారు. అది రాయబడింది, నా గొర్రెలు నా స్వరను, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవిస్తాను. ఎండిపోయినాడు, స్వనీతితో ఉండి నీతి అనుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎండిపోయినాడు. సహోదరుని హింసిస్తున్నాడు, సంఘాన్ని బాధ పెడుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని దమస్కు మార్గంలో కలిసినాడు. సౌలా సౌలా కుమ్మునుకోళ్ళకి తంతావు. దేవుని మాటకు లోబడకుండా తిరుగుబడి చేస్తే అది నీకు నష్టము. ఎవరు తిరుగుబడి చేస్తారు? ఎండిపోయిన వారు. అయితే దేవుడు పిలుస్తున్నప్పుడు ఎండిన ఎముకలు జీవించాలంటే ఆ మాటకు విధేయత కావాలి. ఎండిన ఎముకలు లెండి లెండి అనగానే ఆ ఎముకలన్నీ గలగల శబ్దం ముగించుకుంటూ ఒక శరీరంగా మారినాయి. అది యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినది. అయితే ఎక్కడికి ఆకస్తున్నాడు, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తావు? ప్రభువా నీవెవడివి? చూడండి ఆయన మాటలు ఎంత గర్వం. నీవెవడివి? నీవు హింసిస్తున్న యేసుని
నువ్వు వెళ్ళు దమస్కుకి, అక్కడికి వెళ్ళు, నేను నీవు చేయబోయి చెబుతాను. వెంటనే విధేయుడైనాడు. ఎండిపోయిన నీవు దేవుని వాక్యములకు విధేయుడివైతే దేవుని జీవము నీలోకి రావడానికి ఇష్టపడుతుంది. ఆ ఎండిన ఆ ఎముక దేవుని మాట విని దమస్కు వెళ్ళింది. అయితే అననీయతో చెప్తున్నాడు, అననీయ, దమస్కులో సౌలని, తార్సువాడైన సౌలు ఉన్నాడు, వెళ్ళు అతని కొరకు ప్రార్థించాయి, అతని కొరకు చూస్తున్నాడు. ప్రేమ సోదరా, ఇతడు యోగ్యుడు కాడు. ఎలాంటి సాక్ష్యం ఇది? ఎండిపోయిన మనిషి సాక్ష్యం ఏముంటుంది? ఎండిపోయినాడు, కంపు కొడుతూ ఉన్నాడు, పనికిరాని జీవితము. అయితే నేను అతన్ని ఏర్పరచుకున్నాను, నీ వెళ్ళు అతని కొరకు ప్రార్థించి, అతడు నా కొరకు సాక్షిగా ఉండాలి. చదవండి దయచేసి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 14వ వాక్యం. ప్రభువు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు సాధనమై ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. ఒక ఎండిపోయిన వెముకను ఆయనకు సాక్షిగా చేసుకోవాలి, ఆయనను గణపరచాలి అని ఆశించినాడు. నీ వెళ్ళు ప్రార్థన చేయి, అతను నాకు సాక్షిగా ఉండాలి. తిరుగుబాటు చేసే నిన్ను, లోకమును ప్రేమించి నిన్ను, శరీర విషయంలో ఉండి ఎండిపోయిన నిన్ను జీవింప చేయటానికి ప్రభు నీ కొరకు ఆయన వచ్చినాడు. ఆయనకు పని అది. ఏం పని? సత్యం నిన్ను బాగు చేసే పని. ప్రేసలరా, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన. ఎందుకు? అక్కడ ఒక ఎంత చేసినా దప్పికి తీరిన ఒక యవనస్తురాలు దాని కొరకు వచ్చినాడు, నీ కొరకు వచ్చినాడు. ఆయన కేక వేస్తున్నాడు, ఎండిన నీవు తిరిగి జీవింప చేయటానికి లెగువు నీవు అంటున్నాడు. లేవచ్చటం అంటే, కేక వేస్తుంటే లెగవటం అంటే నీవు ఉన్న స్థితిని నువ్వు ఒప్పుకోవాలి, నీ స్థితిని నువ్వు సెట్ చేసుకోవాలి. మొదట నీవు ఆయన మాటకు లోబడాలి. లోబడినాడు. ప్రేసలరా, దమస్కు వెళ్ళినాడు. వెళ్ళి అననీయ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రేసలరా, అక్కడ అననీయ మాట్లాడుతూ ఉన్నాడు. 22వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 16వ వాక్యం. కనుక నీవు తడువు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపమును కడిగి వేసుకొని చెప్పాను. ప్రేసలరా, ఎండిన నీవు జీవించాలంటే దేవుని సువార్తని ఎద్దుకు వచ్చింది. అననీయ సువార్త అని ఎద్దుకు వచ్చింది. నేను జీవింప చేయటానికి. అయితే నువ్వేం చేయాలి? తడువు చేయకూడదు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న సమయంలో నీ సమయాన్ని పాటు చేసుకోకూడదు, నువ్వు తడువు చేయకూడదు. వెంటనే వాక్యాన్ని నీవు దేవునికి లేచి, తడువు చేయటందుకు లేచి, చదవండి, లేచి ఆయన నామం బట్టి ఏమండి ఏం చేయాలి? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయము. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలంటే విశ్వసించే నీవు, నిన్ను ఏం జీవింప చేయడానికి వచ్చిన ప్రభువు మాట నువ్వు విని నువ్వు ప్రార్థన చేయటం వల్ల ఏం ప్రార్థన చేయాలి? పాపిని నేను, నేను పాపిని ప్రభువా, మీ నుండి దూరం అయిపోయి ఎండిపోయినాను ప్రభువా, నా సన్నిధిలో నేను జీవించినాను, నన్ను క్షమించరా. ప్రియసోదరా, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసంలో స్థిరపడి బాప్తిస్మం తీసుకో. బాప్తిస్మం అనగా నువ్వు శారీరక విషయంలో చనిపోవాలి, ఆత్మ విషయంలో జీవించాలి. ఎప్పుడైతే నువ్వు నీటిలో మునిగినావో నీ జీవితంలో అవన్నీ అక్కడ వదిలిపెట్టి నువ్వు లెగవాలి. అంతేగాని అబ్రహాం నుండి పేరు పెట్టుకున్నంత మాత్రం అబ్రహాం సంతానానికి ఎళ్ళలో గుర్తుపెట్టుకో. క్రైస్తవుడు అని దేవుని ఎద్దుకు వచ్చినంత మాత్రం నిత్య జీవం నీకు రాదు, ఎండిపోయిన నీళ్ళు జీవం రాదు. నీవు నీ పాపములను బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపములను ఒప్పుకొనవలసి ఉన్నది.
పాపమునకు దూరంగా బాప్తిసం అంటే ప్రాచీన స్వభావమును సమ్మతి చేయవలెను. ప్రేసలరా సౌలు లేచి ఆయన మాట ప్రకారం ప్రార్థించి దేవుని కొరకు కనిపెట్టి బాప్తిసం తీసుకున్నాడు. అయితే ఆయన గురి ఒకటే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నేను గెలుస్తుందని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలని దాన్ని పట్టుకొనవలని గురి ఎత్తుకు పరిగెత్తున్నాను. దేని చేత నన్ను ప్రభు ప్రేమించాను? ఎందుకు నన్ను ప్రభు ప్రేమించాను? ఎందుకు నాకు ఎండిపోయి నన్ను జీవింప చేయడానికి వచ్చినాడు. అది నేను పట్టుకోవాలి. దాని కొరకు నేను పరిగెత్తుతూ ఉన్నాను. ఎందుకు తెలుసునా? ఆయన పిలిచిన పిలుపు ఎండిపోయిన నన్ను కేక వేసిన ఆ కేకలో గొప్ప బహుమానం ఉన్నది. ప్రియ సోదరు ఏమన్నా గొప్ప బహుమానం. 14వ వాక్యం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని ఏం చేయాలట? దేవుని యొద్దకే నువ్వు గురి యొద్దకు పరిగెత్తాలి. నీ జీవితం సత్యం అయితే నువ్వు మారుమనసు పొందినా, నువ్వు పాపాలు ఒప్పుకున్నా, నీ జీవితంలో దినము దేవుని దగ్గర కూర్చుని ఆ పాప విషయంలో నీ ప్రాచీన స్వభావం పాతి పెట్టడం కొరకు నువ్వు ఆయన సన్నిధిలో దినము ప్రార్థించవలసింది. నిత్యమైన దగ్గర కనిపెట్టవలసింది. ఎందుకు తెలుసా? ఎండిపోయిన నీ జీవితంలో మరలా తిరిగి ఆ ఎండిన వాసన నీలో రావడానికి అవకాశం ఉంది. మరలా తిరిగి ఎండిపోవటానికి అవకాశం ఉంది. ఎందుకో ప్రక్కన శత్రువు ఉన్నాడు. శత్రువు నిన్ను ఎండజేసి నేను ఇచ్చిన నరకానికి పంపేవాడు. కనుక ప్రియ సోదరా, ఎక్కడ సౌలు ఏం చేసినా అంటే పౌలుగా మారిన తర్వాత ఏవేవి లాభకరమో వాటిని నా ఇష్టపరచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నారు. ఎందుకన్నారంటే దేవుని పిలుపుకోగలుగా ఆ ఉన్నతమైన బహుమానానికి ఈ లోకంలో ఏవి సాటి కావు. ఈ లోకంలో ఏదే సాటి కాదు. ఉద్యోగాలు సాటి కావు, జ్ఞానం సాటి కాదు, ప్రేరణ ధనం సాటి కాదు, ఏది సాటి కాదు. దేవునితో ఉంటే అయితే దేవునితోనే ఉండాలంటే నిన్ను నీవు దేవుని చేతిలో పెట్టుకోవాలి. కనుకనే ఆ 84 కీర్తనలో ఏమన్నారంటే, యెహోవా సైన్యములకు అధిపతిగా యెహోవా మీ నివాసములు. దేవుని నివాసం ఎంత రమ్యమో, ఎంత సంతోషమో, ఎంత సమాధానంతో నువ్వు గ్రహించినప్పుడు నీ జీవితంలో మళ్ళా పాత స్వభావం రాకుండా చూసుకుంటావు, ఎండిపోకుండా చూసుకుంటావు. ఒక మనుషుడు రక్షింపబడిన తర్వాత అతను గురి యొద్దకు పరిగెత్తాలి. గురి యొద్దకు పరిగెత్తే ముందు ఏం చేయాలా? ప్రభా, నా పట్ల మీ ఉద్దేశం, మీ చిత్తమేమైందని అడగటం నేర్చుకోవాలి. సౌలుతో చెప్పినాడు, నేను నాకు సాక్షివి, నా కొరకు శ్రమలో నిందలు అనుభవించాలి. ఆ మాటకి సౌలు లోబడినాడు. అయితే నేను నిలబడగలనా? ఆ రమ్యమైన పట్టణకు నేను వెళ్ళవల్లంటే శరీరమాత్మ రెండు ఉన్నాయి, పోరాడుతూ ఉన్నాయి. ఈ పోరాటంలో దేవుని వాక్యంలో ఏ గ్రంథంలో ఏం చెప్పినారు? నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము కదా. యుద్ధకాలం అంటే మనుషులతో యుద్ధము కాదు, శరీరం ఆత్మ రెండు పోరాడుతూ ఉంటాయి. ఈ పోరాటాల్లో ఏ మనిషి అయితే శరీరాన్ని జయిస్తాడో ఆ మనుషులు దాన్ని. అయితే శరీరాన్ని జయించడం నా చేతులు లేదు, కానీ నీవు దేవుని దగ్గర ప్రార్థన చేయటం ఒక ముఖ్యం. రెండవదిగా నీ ఆశలని హృదయంలో దేవుని కొరకు ఆశలుంటే అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడి హృదయంలో ఎలాంటి ఆశలు ఉన్నాయి, ఎలాంటి ప్రార్థన. అయితే నేను దేవుని రాజ్యంలో ఉండాలి, దేవునిలో ఉండాలి, ఆ రమ్యమైన దేశమును నేను చూడాలి. ఒక మంట ఆ గురి యొద్దకు పరిగెత్తి ఆయన దగ్గర నా బహుమానం నేను పొందాలి. నన్ను పిలిచారు కనుక, నమ్మదగిన దేవుడు కనుక నేను దాన్ని పోగొట్టుకోలేను. అయితే పోగొట్టుకునేంత మాత్రం కాదు, కానీ ఏం చేసినట్టు చూస్తున్నా అపోస్తలుల కార్యములో 24:16, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్టు ఏం చేస్తున్నా అంటే అండి, అభ్యాసము చేసుకుంటున్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం చెప్పినాడు 12:11, తన సొంత భూమిని సేద్యం చేసుకునే వానికి ఆహారము సమృద్ధిగా దొరికింది. ఏం ఆహారం అది? ఏమండి, ఏం ఆహారము?
మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. జీవము అనేది శరీరానికి సంబంధించింది కాదు. ఆత్మ జీవించాలి, శరీర కార్యంలో మరణించాలి. శరీర కార్యంలో ఎప్పుడైతే మరణిస్తావో ఎండిన నీ జీవితంలో జీవం వస్తుంది, నువ్వు జీవిస్తావు. ఎండిన ఎముకలారా లెండి లెండి, దేవుడిని పిలుస్తున్నాడు, లేచి రా ఈ స్థలం నుంచి. రే సోదరుడా, నీవు అభ్యాసం చేసుకుంటే నీ జీవితంలో ధన్యుడివి. అభ్యాసం చేసుకుంటున్నాడు, భూమిని దున్నుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, పాపులందరిలో నేను ప్రధాన పాపిని, ఆయన నన్ను ప్రేమించి రక్షించినాడు. కనుక నేనేం చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను. చేయదలసిన దాన్ని చేస్తున్నాను, చేయదలసిందని నేను అనుకుంటున్నాను. ఇది నాలో ఉన్న పాప నైస్ ప్రాచీన స్వభావం. ఇది నేను జయించినప్పుడు పేసలరా ఆ మహిమోన్నతులైన దేవుని రాజ్యంలో ఉండటానికి ఇష్టపడతావు. అదే కాదు, ఎప్పుడైతే నువ్వు జయిస్తున్నావో దేవుని జీవం ఒక మనిషిలోకి వచ్చినప్పుడు ఎండిన ఆ ఎముకలు గొప్ప సైన్యమైనవని ఎహెజ్కేలు గ్రంథకర్త 37వ అధ్యాయం చెబుతున్నారు. అది గొప్ప సైన్యము. ఒక మనుషుడు క్రీస్తుకు అప్పగించుకుని ఆయనను పిలిచిన పిలుగు బహుమానం ఆశించి తాను దేవసంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకుంటే, సోదరులారా, అభ్యాసం చేసుకుంటూ ఆ వాటన్నిటి నుంచి బయటికి రావాలి. అభ్యాసము చేసుకుంటుంటే నీలో ఉన్నదాన్ని క్రీస్తు దగ్గర కూర్చొని చంపుకుంటూ నేర్చుకోవాలి. నువ్వు సెర్చ్ చేసుకుంటూ అక్కడ ఏదైనా చిన్న చిన్న విషయాలు వస్తే దేవుని దగ్గర వచ్చి అంగలాస్తూ ఉంటే నువ్వు జయిస్తావు. దాన్ని అభ్యాసం చేసుకుని జయిస్తావు. జయించిన తర్వాత దేవుని జీవనీలోకి వస్తా. అది దేవుని వాక్యంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది. నా గొర్రెలు నా స్వరను, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను. ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో నిత్య జీవం ఇస్తాను. వెంబడించడం అంటే ప్రార్థనకు రావటం కాదు. ఏమంటే వెంబడించడం ప్రార్థనకు రావటమా, ప్రార్థన కూర్చుంటామా, బాప్తిసం తీసుకుంటామా, లేక ప్రేసోలరా బల్లాలో పాల్గొంటామా, తెల్లని వస్త్రాలు ధరించటమా? ఇవి కాదే. ప్రేసోలరా, నేను బాగు చేయాలంటే మొదటి నీ జీవితం నీకు అర్థం కావాలి. చూడండి, లోకస్వార్త 15వ అధ్యాయంలో తండ్రికున్న 2 కుమారులు, కుమారుడు స్వేచ్ఛను కోరినా నాకు ఇవ్వమని వెళ్ళిపోయినాడు తండ్రి నుండి వెళ్ళిన సంపూర్తిగా పాడైపోయినాడు. దెమ్మరించినాడు శత్రువు. దేవుడు ప్రేమించి జీవింపచేస్తాడు. శత్రువు దెమ్మరించేసి వెళ్ళిపోతాడు. సంపూర్తిగా దెమ్మరించాడు. తనతో ఉన్న స్నేహితులందరూ విడిచిపెట్టినట్టే శత్రువుని దెమ్మరించిన తర్వాత వెళ్ళిపోతాడు నేను వదిలిపెట్టి. దెమ్మరింపబడి దిక్కులేని స్థితిలో ఉన్న నీ దగ్గరికి రాగలిగింది దయామయుడైన ప్రభువే. వెతుకుతూ నీ ఎద్దకు వచ్చినాడు నిన్ను బాగు చేసుకోవాలని, నీకు జీవం ఇవ్వాలని. జీవింపచేసి ఆయన దగ్గర కూర్చోబెట్టుకోవాలి. జీవింపచేసిన తర్వాత నువ్వు జీవించినావు, నా జీవాన్ని రా అనడు. కానీ జీవించిన తర్వాత నీకు ఇవ్వబడిన ఆ శేష జీవితమును దేవునికి సాక్షిగా బ్రతకలేతడు. సాక్షిగా ఉండాలంటే శ్రమలు అనుభవించాలి. భయపడకు ప్రియ సోదరుడా, క్రీస్తు నీతో ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకుని నేను ఒక దెమ్మన మహిమలో ఉండాలి. నన్ను ప్రభు ప్రేమించినాడు, ఆయన జీవించిన నేను ఆయన వెంట నడుస్తాను అనగా దేవుని వాక్య ప్రకారం నీ జీవితాన్ని అభ్యాసం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునికి సాక్షిగా నువ్వు బ్రతకాలి. దేవునికి సాక్షి నువ్వు బ్రతికినప్పుడు ఇతరుల గురించి నువ్వు విమర్శించవు. పురుషోత్తం సోదరుడు అన్నాడు, పరమత దోషణలేలా పరిహసించి పరుగుటేలా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నా పట్ల కార్యం చేశాడు, ఎండిపోయి నన్ను జీవింపచేసిన. అది నీ సాక్ష్యం. ఎవరి గురించి విమర్శించాల్సిన పని నీకు లేదు, ఎవరి మీద అదాటి నీకు లేదు. ఎందుకంటే నేను కొన్ని విషయంలో ఆలోచిస్తుంటే ప్రభు ఒకవేళ తప్పు చేసినప్పుడు క్షమించకపోతే నేనేమై ఉండేవాడిని. కనుక ఆయన నన్ను క్షమించినాడు. కనుక నా యొక్క బాధ్యత ఇతరులను క్షమించుట, ఇతరుల కొరకు ప్రార్థన చేయుట, ఇతరుల కొరకు కన్నీరు కాచుట. ఎవరి మీద నాకు అధికారం లేదు. దేవుడు నాకు మీద అధికారం కాదు, నన్ను ప్రేమించి జీవింపజేశాడు. నేను కూడా అనేకుల కొరకు కన్నీరు కారుస్తాను. ప్రియ సోదరుడా, జీవము నీలోకి వస్తే నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేములై నా వెంట వచ్చును. ఏమండి,
నీవెప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని జీవాన్ని కలిగి జీవిస్తావో నీలో నుండి ఆ జీవం ఎక్కడికి వెళ్తుందంట? ఎండిపోయిన ఎముకల్లోకి వెళ్తాయి. ఎండిపోయిన ఎముకలు అంటే పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారు, దేవుని యొక్క విశ్వాసం లేకుండా సన్నిహిత వెళ్ళేవారు. వీరిని జీవింప చేయడానికి ప్రభు వచ్చినాడు. నీవు ఆయనకు సాక్షిగా బ్రతకాలి. ప్రేసలో చూడండి, ఈ అపోస్తల కార్యంలోనే 26వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యొక్క ప్రేమ ఏమిటంటే, నిన్ను బ్రతికించిన తర్వాత సంపాదించుకో, కష్టపడు, ఉద్యోగాలు చెయ్యి, డబ్బులు సంపాదించుకో, బాగా కోట్లు సంపాదించుకుని దాని కొరకు ప్రయాసపడు, సమయంతో పాటు చేయాలని ఎక్కడ చెప్పలేదు. అది మీకు నిజంగా సరిగా మీకు అర్థమైతే ప్రతి మనుషునికి కూడా, ప్రేసలరా ఆదామును తన స్వరూపంలో చూసుకున్న దేవుడు ఏదేను ఆయనకు అప్పగించిన తర్వాత ఏమన్నాడు? ఏలు అనుభవించు అన్నాడా? కలుపు చేయి, రోలేరు, కష్టపడు, పొలుగు పెట్టి పాదులు చేయి అన్నాడా? ఎక్కడ లేదే. అనుభవించు, నీ కొరకు ఏర్పరిచాను. ఏ కలుపు ఉండదు అక్కడ, దేవుని యొక్క జీవం ఉన్నది. అయితే దింబలించిన శత్రువు కోరుకున్నప్పుడు, ఎప్పుడైతే శత్రువు మాటని దేవుని మాట తొలగిపోయినావో అప్పుడు వచ్చింది వెళ్ళి ఏం చేయాలంట? ఏం చేయాలా? కష్టపడి చెమట గార్చి పనిచేయి, నిన్ను బట్టి భూమి కూడా శపించాడు. ఆయన ఏదైనా నుంచి పంపాడు. పంపిన తర్వాత ప్రజలు ఊరుకున్నాడా దేవుడు? పంపకముందే చేశాడు. నువ్వు పనికి రావు, కష్టపడిపో, వెళ్ళు, నేను నా ప్రేమ నీకు అర్థం కాలేదు, కూర్చోబెట్టి మంచిగా పెడుతుంటే ఇంత ప్రేమ అర్థం కాలేదు, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోవాలకు వెళ్తుంటే ఏం చేశాడు? దగ్గరికి చూసుకుని, ప్రేమ అండి, దేవుని ప్రేమ ఎక్కడున్నాడు? దిమ్మించాడు. దిగంబరుడు పిలిచి చర్మపు సొక్కాయని తొడిగి పంపించాడు. ఏమండి? సొక్కాయలు కుట్టి తొడిగించి పంపాడు. చూసారా? దిగంబరుడుగానే ఉండటానికి ఇష్టపడలేదు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమ అర్థం కాలేదు, శత్రు చేత దింబరింపబడినాడు. కానీ కుమారుడేసు ప్రభువు లోకంలోకి వచ్చిన తర్వాత జీవింపల్లి ఎండిపోయి జీవింప చేయడానికి ఆయన ప్రయాసపడినప్పుడు నీవు అభ్యాసం చేసుకోవాలి. వెళ్ళిపోయినాడు తమ కుమారుడు, సంపూర్తిగా పాడైపోయినాడు. దేవుని బయటికి వెళ్ళి ఏ మనిషిని కూడా జీవించడు, జీవమతంలో ఉండదు. ఎవరిని బట్టి నువ్వు ఎండిపోకూడదు, ఏ మనిషి వైపు నువ్వు చూడకూడదు. ఎవరైపు చూడాలి? యేసు వైపు చూచు నువ్వు ముందుకు పరిగెత్తాలి. పంది ప్రాంతంలో నువ్వు ముందుకు పరిగెట్టినప్పుడు శ్రమలు అన్నీ రావచ్చు, కానీ దేవుని చిత్తం నువ్వు జీవించు. ఎలా కూర్చోమన్నా జీవం నీలో నుండి ఎత్తులోనే ప్రవహించాలి. చదవండి దయచేసి, ఇక్కడ 26వ అధ్యాయంలోకి వచ్చిన 16వ వాక్యం నుండి. నేను నీకు కనపడచు, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నిలువుము, ఈ ప్రజల వలన అన్ని నిలవలను ఆలికి కనుగకుండా నిన్ను కాపాడేదను. ప్రేసలరా ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడు? లేచి నిలబడబోయా, నేను నీకు కనబడిన విషయాలు చెప్పు, నీ పని చేసిన సంగతులు చెప్పు, నేను నీకు జీవాన్ని ఇచ్చాను, వెళ్ళి సాక్షిగా ఉండు. నువ్వు ఎలాగ కూర్చుంటానికి కాదు, నువ్వు కష్టపడి సంపాదించుకుంటూ అలాగదా ఉండటానికి కాదు. ఉంటే అంటాడు, వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణపడిగా నెవకిస్తావు. నువ్వు ఒక సాక్షిగా బ్రతకాలి. దేవుని జీవం నీలోకి వస్తే అది అక్కడ ఆగదు ప్రియ సోదరుడా. వెళ్ళిపోయిన ఎముకలు అనేకలు నిన్న చేస్తాయి, అక్కడే పడి ఉంటుంది, కానీ జీవం కలిగిన ఎముక అక్కడ ఆగదు. నా గిల్లే నిండించి పడిగావాలి సాయమున జయమున వేళగం. ప్రియ సోదరా, ఎండిపోయి నిన్ను జీవింపచేసిన తర్వాత నీవు నీ జీవితంలో దేవుని కొరకు బ్రతుకుటకు అభ్యాసం చేసుకుంటూ నీలో ఉన్న ఆ యొక్క జీవమును ఇతరులకి పంచిపెట్టాలి.
నువ్వు స్వచ్ఛనుడు అయితే నీలో కంపెదలకు వెళ్తుంది, కానీ నిన్ను బాగు చేసినాడు, నిన్ను కొరకు తను అప్పగించుకున్నాడు. ఆ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మొదట నీవు క్రీస్తు జీవనిలో కూర్చోగా నువ్వు ప్రార్థన చేయాలి.